హలో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కండక్టివిటీ ఇన్ సెమీ కండక్టర్ డ్యూ టు బోత్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. సో కండక్టివిటీని మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం అండ్ యూనిట్స్ వచ్చేసరికి ఓం పర్ మీటర్ అనమాట. అండ్ కండక్టివిటీ అంటే కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టివిటీ అనమాట. సో ఇక్కడ చూడండి, కండక్టివిటీ ఆఫ్ ఎ సెమీ కండక్టర్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్ అండ్ హోల్స్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే చార్జ్ క్యారియర్స్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి కండక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు ఇక్కడ కండక్టివిటీ అంటే అర్థమై ఉంటుంది. అండ్ కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి సిగ్మా ఎన్ మ్యూ ఈ ఎన్ఈ క్యూ. ఇప్పుడు సిగ్మా ఎన్ అంటే కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ అనమాట, అందుకని సిగ్మా ఎన్. అండ్ మ్యూ ఈ అంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎన్ఈ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, క్యూ అంటే ఛార్జ్. అలాగే కండక్టివిటీ డ్యూ టు హోల్స్ వచ్చేసరికి సిగ్మా పి, మ్యూ పి, ఎన్పి, క్యూ. ఇక్కడ చూడండి, సో టోటల్ కండక్టివిటీ వచ్చేసరికి సెమీ కండక్టర్లో కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ కండక్టివిటీ డ్యూ టు హోల్స్. ఇక్కడ చూసి మ్యూ ఈ, ఎన్ఈ, క్యూ, మ్యూ పి, ఎన్పి, క్యూ అనమాట. సో ఇక్కడ చూడండి, మ్యూ ఈ, మ్యూ పి అంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్, ఎన్ఈ అండ్ ఎన్పి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్, క్యూ అంటే ఛార్జ్. ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్లో కండక్టివిటీ ఏంటో చూద్దాం. సో పీ టైప్లో సిగ్మా పీ అంటే పీ టైప్ సెమీ కండక్టర్, కండక్టివిటీ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్. అండ్ మ్యూ ఈ వచ్చేసరికి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఎన్పి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, క్యూ వచ్చేసరికి ఛార్జ్. అండ్ మ్యూ పి వచ్చేసరికి మొబిలిటీ ఆఫ్, ఇక్కడ రాసినట్టున్నాను చూడండి, మ్యూ పి వచ్చేసరికి మొబిలిటీ ఆఫ్ హోల్స్, అండ్ పీపీ వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ పీ టైప్. అండ్ క్యూ అంటే ఛార్జ్, ఎన్పి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పీ టైప్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ అంటే మ్యూ ఈ, ఎన్పి, క్యూ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే పీ టైప్లో మనకి హోల్స్ అనే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, అందుకని మ్యూ ఈ, ఎన్పి, క్యూ అని నెగ్లెక్ట్ చేసేసి సో టోటల్ కరెంట్ ఇన్ పీ టైప్స్ టోటల్ కండక్టివిటీ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేసరికి సిగ్మా పి, మ్యూ పి, పీపీ, క్యూ. అండ్ ఇక్కడ మనం బీపీ ప్లేస్లో ఎన్ఏ పెట్టుకున్నాం. ఎన్ఏ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్సెప్టర్ అయాన్స్, పీపీ అన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ అని. సో బోత్ ఆర్ సేమ్, సో అందుకని మనం పీపీ ప్లేస్లో ఎన్ఏ పెట్టి రీప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎన్ఏ, ఇక్కడ పీ పడింది మార్చుకోండి, ఎన్ఏ అనమాట. అలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో చూసినట్టయితే సిమిలర్గా పీ టైప్లోనే ఎన్ టైప్ కూడా. ఎన్ టైప్లో ఏంటి, మెజారిటీ ఎలక్ట్రాన్స్ కాబట్టి అండ్ మైనారిటీస్ హోల్స్ కాబట్టి హోల్స్ని నెగ్లెక్ట్ చేసేస్తామంట, హోల్ కరెంట్ నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, సిగ్మా ఎన్ మ్యూ ఈ ఎన్ఎన్ క్యూ ప్లస్ మ్యూ పి పిఎన్ క్యూ. ఇక్కడ హోల్ కరెంట్ వచ్చేసరికి ఇది హోల్ కరెంట్, పిఎన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్. సో ఇన్ ఎన్ టైప్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం హోల్ కరెంట్, ఎందుకంటే మైనారిటీ క్యారియర్స్ కాబట్టి ఆ కరెంట్ నెగ్లెక్ట్ చేసేస్తే ఎన్ టైప్ యొక్క కరెంట్ వచ్చేసరికి మ్యూ ఈ ఎన్ఎన్ క్యూ. అండ్ ఈ ఎన్ఎన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ టైప్. సో దాని ప్లేస్లో మనం డోనర్ అని రాసుకోవచ్చు కదా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ డోనర్ అయాన్స్ అన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ టైప్ అన్న సేమ్. సో అందుకని ఇలా సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఎన్డి మ్యూ ఈ క్యూ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ కండక్టివిటీ ఇన్ సెమీ కండక్టర్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్.